వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తాను నటించిన RRR సినిమాలోని సాంగ్ కు డాన్స్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టిన నాటు నాటు పాటకు ఖాన్ త్రయంతో కలిసి కాలు కలిపారు. అయితే ఇప్పుడు ఏకంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో చెర్రీ నాటు నాటు స్టెప్పులు వేయించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టుకు యజమానిగా ఉన్నారు. మహారాష్ట్రలోని తానే వేడుకగా తాజాగా ISPL 10 లీగ్ ప్రారంభమైంది. దడోజీ కొనదేవ్ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, సూర్య, బోమాన్ ఇరానీ, సచిన్ టెండూల్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ క్రికెట్ గాడ్ సచిన్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, తమిళ హీరో సూర్య, హిందీ నటుడు బొమాన్ ఇరానీలతో నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు. అలానే స్టేడియంలో చియర్ గర్ల్స్ కలిసి అదే నాటు నాటు సాంగ్ కు డాన్స్ చేసి వారిని ఉత్సాహపరిచారు. ఆ సమయంలో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి. యంగ్ టాలెంట్ ను వెలికి తీసే ఉద్దేశంతో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్నారు. టెన్నిస్ బాల్ తో నిర్వహించే ఈ లీగ్ కోర్ కమిటీ మెంబర్ గా సచిన్ వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం 6 టీమ్స్ పాల్గొంటున్నాయి. వీటిలో మాజ్హీ ముంబై జట్టుకి అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ వీర్ టీమ్ కి అక్షయ్ కుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ కి హృతిక్ రోషన్, చెన్నై సింగమ్స్ జట్టుకు సూర్య, టైగర్స్ ఆఫ్ కోల్కతా టీమ్ కి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు రామ్ చరణ్ ఓనర్స్ గా ఉన్నారు. దాదోజీ కొండదేవ్ స్టేడియం వేడుకగా ISPL 10 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీలో రాణించిన గల్లీ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ లీగ్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే RRR తర్వాత మెగా పవర్ స్టార్ రేంజ్, క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరిపోయాయని చెప్పాలి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇందులో చెర్రీ తొలిసారిగా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో RC16 సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా న్యూ ప్రాజెక్ట్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.